Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మీకు ప్రీ ఫైనల్లో రాబోవు 5 ఎస్ఏ క్వశ్చన్స్ 8 మార్క్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇవే క్వశ్చన్స్ పబ్లిక్లో కూడా వస్తాయి కంపల్సరీ. ప్రీ ఫైనల్లో ఇప్పుడు చూడండి, దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఇవే క్వశ్చన్స్. మా క్వశ్చన్స్ అంటే మోడల్స్. ఆ మోడల్స్ ఏంటంటే డీటెయిల్గా నేను చెప్తాను. ఇక్కడ మీకు ఈ మెటీరియల్ డిస్ప్లే అవుతుంది కదా, ఇది పాస్ మెటీరియల్. ఇది ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే ఫ్రీగానే ఉంటుంది. ఈ మెటీరియల్ నుండి కూడా మనకి చాలా క్వశ్చన్స్ ఈ ప్రీ ఫైనల్లో వస్తాయి, పబ్లిక్లో కూడా వస్తాయి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. యాప్లో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా అంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందమ్మా డిస్క్రిప్షన్లో. హెచ్ఆర్ మ్యాథ్స్ ఫర్ 10th క్లాస్ 2-1 ఆల్రెడీ ఫిల్ అయిపోయి 3 అని ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ అయితే అందులో పెడతాను నేను, పాస్ మెటీరియల్. అక్కడ నుండి మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని ఇవి ప్రాక్టీస్ చేయండి. ప్రీ ఫైనల్కి చాలా 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 ఉపయోగం. మరి ప్రీ ఫైనల్లో ఖచ్చితంగా రాబో 8 మార్క్ క్వశ్చన్స్, కొన్ని 4 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చెప్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనకి లాస్ట్ టైం 580+ మార్క్స్ వచ్చినటువంటి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఎవరికైనా కావాలి అంటే ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను, ఒకసారి వినండి. సో విన్నారు కదా, ఎవరికైనా కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ 8 మార్క్ క్వశ్చన్ ఇగోండమ్మా. ఇక్కడ మోడల్ ఫస్ట్ క్వశ్చనే, ఫస్ట్ 8 మార్క్ క్వశ్చన్. √2 రావచ్చు, 3+√2 √5 రావచ్చు, లేదా 3+2 √5 ఈ మోడల్లో రావచ్చు. మీకు పేజీ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, చూడండి. ఓకేనా, పేజీ నెంబర్ ఇక్కడ 14, 16. ఇది ఎగ్జాంపుల్ 7 అమ్మా. అయితే √2 ప్లేస్లో √3 రావచ్చు, √5 రావచ్చు, √7 రావచ్చు. నెంబర్స్ మారే ఛాన్స్ ఉంది. బట్ ఈ క్వశ్చన్ మోడల్లో మనకు ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అలాగే సెకండ్ ఇగోండి ఈ మోడల్. అంటే ఇక్కడ మీకు A-B, B యూనియన్ C, ఇంటర్సెక్షన్ మైనస్ ఇలా అన్నమాట. ఇలా 8 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఛాన్స్ కాదు, ఖచ్చితంగా వస్తాయి. యూనియన్ మైనస్ ఇంటర్సెక్షనల్, ఇది ఒక 8 మార్క్. ఓకేనా, 2 అయ్యా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ స్క్రోల్ చేస్తుంటాను చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గ్రాఫ్ అమ్మ. మీకు అంటే థర్డ్ క్వశ్చన్ అంటే మీకు 33, క్వశ్చన్ నెంబర్ 33లో వస్తుంది. ఇది ఖచ్చితంగా చూసుకోండి. గ్రాఫ్ ఇది కూడా మీకు పేజీ నెంబర్ కరెక్ట్గా క్లియర్గా ఇచ్చాను. పేజీ నెంబర్ 60లో ఉంటుంది. ఇది కూడా చూడండి, ఇంతకుముందు కూడా పేజీ నెంబర్ 39, పేజీ నెంబర్ 60లో మీకు ఎక్సర్సైజ్ 13.2లో థర్డ్ రామన్. ఇది ఈ థర్డ్ రామన్లో గ్రాఫ్స్ ఉంటాయి. కాకపోతే ఈ గ్రాఫ్స్ అనేవి మీరు క్లియర్గా నేర్చుకోవాలి. ఓకేనా, 3 క్వశ్చన్స్ అయ్యాయి. అయితే గ్రాఫ్ అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఫస్ట్ క్వశ్చన్ మన ఛానల్లో డీటెయిల్డ్గా వీడియోస్ చెప్పాను, కావాలంటే అవి కూడా ఒకసారి చూడండి. రియల్ నెంబర్స్ బై హెచ్ఆర్ మ్యాథ్స్ అని కొట్టండి, ఆ వీడియో అయితే వస్తుంది. తర్వాత క్వశ్చన్, ఈ ఫోర్త్ క్వశ్చన్ పక్కన పెట్టండి. ఎందుకు చెప్తానంటే ఇది కూడా గ్యారంటీకి వచ్చే క్వశ్చనే, బట్ ఎందుకు పక్కన పెట్టమన్నా తర్వాత చూద్దాం. ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయితే మీకు గ్యారంటీ క్వశ్చన్స్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటమ్మా, మీను మీడియన్ మోడ్ కనుక్కోవడం అమ్మికోండి. మీకు పేజీ నెంబర్ 364లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. బట్ ఇందులో కాకపోతే మీకు ఒక మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఇస్తాడు. దానికి రిలేటివ్గా ఇది ఒక థర్డ్ క్వశ్చన్. దానికి ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది చూడండి. అంటే క్వశ్చన్ నెంబర్ 5 చూసుకోండి. ఈ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 5 ఇది మీకు గ్రూప్లో పీడిఎఫ్ పెడతాను, తీసుకోండి. గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మరలా కొత్తగా ఎవరైనా జాయిన్ అయినా సరే మరలా పెడతాను. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. 5th క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చను, సెకండ్ క్వశ్చను, థర్డ్ క్వశ్చను, అలాగే 5th క్వశ్చను. ఈ 5th క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాను కదమ్మా. ఇది థర్డ్ క్వశ్చన్, ఎఫ్ వాల్యూ కనుక్కోవడం కానీ ఇవి కానీ వస్తాయి. అలాగే నెక్స్ట్ 6th క్వశ్చన్. ఈ 6th క్వశ్చన్లో కార్డ్స్ కానీ లేదా డైస్ కానీ, ఫస్ట్ కార్డ్స్కి సంబంధించి 3 సమ్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి, 2 సమ్స్. అలాగే డైస్కి సంబంధించి 1 సమ్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇక్కడ మీరు కాన్సెప్ట్ ఏంటంటే కార్డ్స్ ఆర్ డైస్, ఈ రెండింటికి సంబంధించినటువంటి సమ్ము ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇప్పుడు మీకు ఎన్ని 8 మార్క్స్ అయ్యే చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, సెకండ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, థర్డ్ ఇచ్చాను, 5th ఇచ్చాను, 6th ఇచ్చాను. ఇవేనమ్మా. ఇందులో ఈ 5 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 4th క్వశ్చన్ కూడా వస్తుంది, కన్స్ట్రక్షన్. ఇది కూడా ఖచ్చితంగా వస్తుంది, 6 క్వశ్చన్స్. కానీ అది మీకు ఆప్షన్లో రావటం జరుగుతుంది. అంటే చాయిస్ అమ్మ, చాయిస్. గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్కి చాయిస్ ఉంటుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టవచ్చు. అవి అంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 5 8 are 40 మార్క్స్ ఇక్కడ వచ్చినట్లే. అలాగే 4 మార్క్స్వి చూద్దాం. 4 మార్క్స్వి మేజర్గా వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే చెప్తానమ్మా. ఇగోండి ఫస్ట్ క్వశ్చన్ కానీ, సెకండ్ క్వశ్చన్ కానీ, థర్డ్ క్వశ్చన్ కానీ, అలాగే 4th. ఇగోండి ఇక్కడ 4th అండ్ 5th
6th. ఇక్కడ 4 మార్క్స్ కూడా ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చాను చూసుకోండి. ఈ 6 క్వశ్చన్స్లో మనకి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే అది ఇగోండి లాస్ట్లో మీకు ఇచ్చాను 6th క్వశ్చను. ఇది ఫార్ములా, మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఫార్ములా. మీన్లో 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకుంటే ఒక క్వశ్చన్. ఈ 6 క్వశ్చన్లో 4 మార్క్ క్వశ్చన్లో మ్యాక్సిమం మీకు 4 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి చూసుకోండి. అలాగే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి చూడండి, ఇవి మీకు ప్రీ ఫైనల్లో వస్తాయి, పబ్లిక్లో కూడా వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ మీకు 40 ప్లస్ ఇవి ఒకవేళ మినిమంలో మినిమం 4 వచ్చినా 4 4s are 16. ఇంక ఎక్కువ వస్తే 5 వచ్చాయి అనుకోండి 20. 2 మార్క్స్ ఒక 3 2 వచ్చినా సరే అక్కడ ఒక మార్క్స్, అంటే ఓవరాల్గా 70+ మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. పబ్లిక్ కూడా ఇవే వస్తాయి. సో ప్రీ ఫైనల్కి వచ్చాక మాట్లాడండి మన మెటీరియల్ ఎలా ఉంటున్నది. ఓకే డియర్ స్టూడెంట్స్, క్లియర్గా ఈ క్వశ్చన్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేసి మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే బాగా రాస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ పీడిఎఫ్ మన గ్రూప్లో పెడతాను. ఆల్రెడీ గ్రూప్లో ఉంటే ఓకే, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమ్మా. HR మ్యాథ్స్ ఫర్ 10th క్లాస్ 3 అని ఉంటుంది. ఆ 3rd గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరలా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ.